ఎక్కడ విన్నా మనము ఐవీఎఫ్ గురించి మాట్లాడినప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ గురించి చాలా వింటున్నాం, కానీ సీమెన్ ఫ్రీజింగ్ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. వెన్ ఇన్ ఫ్యాక్ట్ సీమెన్ ఫ్రీజింగ్ అనేది మీకు ఐవీఎఫ్లో 1/10 కాస్ట్ ఉంటుంది. హార్డ్లీ 10,000 కూడా మీకు ఉండదు 1 ఇయర్కి సేవ్ చేసుకోవడానికి మీ స్పమ్. అండ్ మీకేం ఇంజెక్షన్స్ అక్కర్లేదు, మీకేం మత్తు అక్కర్లేదు, మీకేం పెయిన్ఫుల్ ఉండదు. జస్ట్ రెగ్యులర్గా ఇజాక్యులేట్ చేసినట్టే 3 to 4 డే గ్యాప్తో ఇజాక్యులేట్ చేసి ఇస్తే వాటిని ప్రాసెస్ చేసి ఫ్రీజ్ చేస్తాము. కానీ ఇలా అట్లీస్ట్ ఒక 5 to 6 శాంపిల్స్ కనుక మనం ఫ్రీజ్ చేస్తే, ఎస్పెషలీ ఫర్ పీపుల్ మీ కౌంట్ తగ్గుతుంది, మొటిలిటీ తగ్గుతుంది, నార్మల్ ఫార్మ్స్ తగ్గుతున్నాయని చెప్పినప్పుడు, బట్ మేము ఐవీఎఫ్కి రెడీగా లేము, మాకు ఇంకా న్యాచురల్గా ట్రై అనుకుంటున్నారు, డెఫినెట్లీ మీ అందరికీ సీమెన్ ఫ్రీజింగ్ అనేది ఒక వండర్ఫుల్ ఆప్షన్. అసలు కాస్ట్ ఉండదు అండ్ ఎటువంటి పెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఐవీఎఫ్ వాళ్ళ ఇంజెక్షన్ ఇచ్చే దాంట్లో మనం సీమెన్ ఫ్రీజింగ్ చేసేసుకోవచ్చు. సో గుర్తుంచుకోండి, మీకు కౌంట్ మొటిలిటీ అవన్నీ తగ్గిపోతున్నాయి అని చెప్పినప్పుడు వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా న్యాచురల్గా ఐయుఐలు ట్రై చేయాలనుకుంటున్నారు, గో ఫర్ ఇట్. బట్ అట్లీస్ట్ ఒక 4-5 శాంపిల్స్ మీ సీమెన్ ఫ్రీజింగ్ చేసేసి ఉంచండి. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఆప్షన్ అండ్ దట్ గివ్స్ యూ ఫ్యూచర్లో సెక్యూరిటీ మనకి బాగా ఉంటుంది. థ్యాంక్ యూ.